మాటి మాటికి నా ఏజ్ టాపిక్ తీయకు. దివ్య నీకో దండం. భరణి హట్టయ్యాడయ్యో. ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత హౌస్మేట్స్ ఒక్కొక్కరు తమ గేమ్ని చిన్నగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా నాగబాబు ఇచ్చిన సలహాని భరణి బాగా పాటిస్తున్నాడు. మరీ గంగిగోవులా మారిపోయావయ్యా భరణి. మాకు నీ పాత ఫైర్ కావాలంటూ నాగబాబు చెప్పారు. దీంతో ఈ వారం మొదటి నుంచి భరణి కొంచెం ఫైర్ మీదే ఉన్నాడు. ఈ వారం నామినేషన్స్ లో దివ్య తనుజ ఇద్దరిని నామినేట్ చేశాడు. అలానే లేటెస్ట్ ఎపిసోడ్ లో దివ్యతో మరోసారి భరణికి గొడవైంది. బిగ్ బాస్ 9 లో భరణి నలిగిపోయినంత ఇంకెవ్వరూ నలగలేదు. ఈ విషయం మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఓవైపు నాన్న నాన్న అంటూ తనుజ, మరోవైపు అన్నయ్య అంటూ దివ్య ఇద్దరు భరణిని పిండి పిప్పి చేసి ఒకసారి బయటకు కూడా తోసేశారు. రెండోసారి వచ్చాక కూడా వాళ్ళ గొడవల్లోకి భరణిని లాగడానికి ట్రై చేశారు. తీరా మొన్న నామినేషన్స్ లో దివ్య తనుజ ఒక్కటైపోయి భరణికి షాక్ ఇచ్చారు. అయితే భరణి మాత్రం వీలైనంతగా వీరికి దూరంగానే ఉంటున్నాడు. అలానే దివ్యతో ఎప్పుడు మాట్లాడినా భరణి గొడవ పడుతున్నాడు. తాజాగా వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవైంది. దివ్య షర్ట్ ఏదో ఐరన్ చేస్తుండగా భరణి అక్కడికి వెళ్ళాడు. నేనే తక్కువ మాట్లాడటం బెటర్ అని దివ్యతో అనగానే ట్రై చేయండి చూద్దాం అని దివ్య అంది. నిజంగానే నేను ట్రై చేస్తున్నాను అని భరణి అన్నాడు. అంటే నేను ఫోర్స్ చేస్తున్నానా? ట్రై చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి అంటూ దివ్య మొదలెట్టింది. దీంతో ఏదో ఒకటి సంబంధం లేకుండా ఒకటి స్టార్ట్ చేస్తావు అంటూ భరణి విసుక్కున్నాడు. సరే, నేను ఫోర్స్ చేస్తున్నాను కదా, మీ ప్రశాంతతని నేను భంగపరచను, మీరు మాట్లాడకుండా అలానే కూర్చోండి అని దివ్య చెప్పింది. నేను నీ మీద వాయిస్ రైజ్ చేసి ఏం మాట్లాడను, నువ్వు కూడా అలా మాట్లాడకు అని భరణి దివ్యతో అన్నాడు.